నిప్పు లాంటి నిజం ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో సినిమాల ట్రెండ్ గురించి మాట్లాడదాం. గతం నుంచి చూస్తుంటే 1960s నుండి కూడా సినిమాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. అలా మారుతున్న ఆ ట్రెండ్స్లో భాగంగా ప్రస్తుతం ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒక కాల్పనిక యుగం అంటారు. ఒక కల్పిత కథలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. న్యాచురాలిటీ ఉన్నటువంటి సినిమాల కంటే ప్రజల యొక్క కష్ట నష్టాలు, వాళ్ళు పడే బాధలు, అలాంటి సినిమాలు ఓ కాలంలో ఆదరించారు. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్గా ఒక నూతన లోకాన్ని ఆవిష్కరిస్తే చూస్తున్నారు. ఆ కల్కి సినిమా అయినా సరే ఇంకా అనేక సినిమాలు అదే పందాలో వచ్చాయి, సక్సెస్ అవుతున్నాయి. అదేవిధంగా హీరోలు కూడా నూతన న్యూ ట్రెండ్లో కనపడాల్సి ఉంది. ఇక బాలకృష్ణ సినిమా మనం చూస్తే భగవంత్ కేసరి సినిమాలో ఒక కొత్తగా కనిపించాడు, సినిమాని ఆదరించారు. మరి అదే గొప్ప నటుడు చిరంజీవి, ఆయన నటించినటువంటి బోలాశంకర్ కానీ ఆచార్య కానీ ఒక ఫార్ములాలో నడిచాయి. మరి వాటిని వాళ్ళు తిరస్కరించారు. ఇలా మనం చూస్తూ వెళ్తూ ఉంటే ఇలాంటి ట్రెండ్ మనకు కనపడేది బింబిసార సినిమా ఒక న్యూ ట్రెండ్కు మళ్ళీ తెరలేపింది. ఇక సీతారామం సినిమా చూసినా అది ఒకప్పుడు జరిగినటువంటి ఒక కథగా దాన్ని చూపించడం జరిగింది. ఇలా న్యూ ట్రెండ్ సినిమాలనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నిర్మాతలు, దర్శకులు ఒక నూతన కథలను ఎన్నుకోవాలి. ఇక ఈ మధ్య వచ్చినటువంటి అమరన్ సినిమా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కూడా ఒక న్యూ ట్రెండ్ను తెరలేపాయి. అదేవిధంగా కా సినిమా కూడా ఒక నవ్యత గల సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో గొప్ప దర్శకులుగా పేరున్న వారు వాళ్ళు అప్పట్లో తీసిన సినిమాలనే అటు ఇటుగా మార్చి మళ్ళీ సినిమాలుగా తీయటమైనది ఈ మధ్యనే. అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. కొత్త కథలతో వచ్చే నూతన దర్శకులను నిర్మాతలు ప్రోత్సహించాలి. అప్పుడు తప్పకుండా కొత్త కథలు వస్తాయి. బింబిసారి కూడా నూతన దర్శకుడే. కొత్తదనం అన్నది కథలో అయినా ఉండాలి, హీరో క్యారెక్టరైజేషన్లోనైనా ఉండాలి, కథనంలో అయినా ఉండాలి. అట్లీస్ట్ ఆ సినిమా పిక్చరైజేషన్లో అయినా సరే ఓ కొత్తదనం ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర ఓ కొత్తదనం ఉంటే ఆ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో హీరోలు డిఫరెంట్గా కనపడటానికి ప్రయత్నిస్తున్నారు.